తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం తామే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ కు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇక భవిష్యత్తు లేదని చెప్పారు. హైదరాబాద్ లోక్సభ సీట్ కూడా గెలుచుకుంటామన్న లక్ష్మణ్తో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమంటూ రాష్ట్ర బీజేపీ పోరాటం చేస్తుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఉన్నారు. నెక్స్ట్ మీరు ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి కానీ బీసీ రిజర్వేషన్ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మేము ఏదైతే ప్రభుత్వంతో ఒక రాజకీయ పోరాటం చేస్తున్నామో దానివల్ల ఉనగూరేటువంటి నష్టం బీసీ సమాజానికి తెలియజెప్పడానికి మేము మండలాల వారీగా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆ కుల సంఘాల నాయకులతో ఈ ప్రభుత్వం ఏ రకంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది, 54% ఉన్నటువంటి బీసీ జనాభాను విస్మరించి కనీసం ఎన్నికల ప్రణాళికలు కూడా వారికి ఆలోచన రాలేదంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటో తేట తెల్లమవుతున్నది. అదే విషయాన్ని వాళ్ళకి మేము చెప్పబోతున్నాం. వాళ్ళందరినీ కూడా మేము మాతో ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. బీజేపీ ఎప్పుడైతే ఈ యొక్క బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఏదైతే ప్రస్తావిస్తున్నామో ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచుతాను అని చెప్పి బీసీ కమిషన్కు 6 మాసాల గడువు ఇచ్చి నివేదిక తెప్పించుకుంటా అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాల తర్వాత ఇవాళ బీసీల మీద వారికి ప్రేమ పుట్టుకొచ్చి వరాలు కురిపిస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు. అసలు సంగతి అర్థమైపోయింది. బీసీలను విస్మరించాలనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈరోజు ఉదయం నేను చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ వెళ్ళాను. ఆ రజకులంతా కూడా ఈరోజు వారు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. రజకులను ఎస్సీ జాబితాలో కలుపుతా అని చెప్పి ఆ రోజు ఉద్యమ సందర్భంలో మరి కేసీఆర్ గారిని మాట ఇచ్చారు. అదే రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ మీద మరి ఈ యొక్క చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తా అన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం లేదు, కొమరం భీం విగ్రహం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇవన్నీ రకాలుగా కేవలము ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ఇప్పటికి పొంతనలేకపోతుంది. ఇప్పుడు కూడా ముస్లింల యొక్క వెనుకబాటుతనం గురించి మేము ప్రశ్నించడం లేదు. ముస్లింల యొక్క వెనుకబాటుతనము, పేదరికం నిర్మూలన కోసం అనేకమైనటువంటి పథకాలు చేపట్టాలి. ఆ రకంగా ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు ఇవ్వాలి. కానీ ఇవాళ లొసుగులతో కూడుకున్న నివేదికలతో చట్టం చాలా స్పష్టంగా, రాజ్యాంగం చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్ లేవని చెప్పినప్పటికీ కూడా ఈరోజు పదే వారు ప్రస్తావిస్తున్నట్టే కేవలం ఓట్ల కోసం. ముస్లింలు వెనుకబడిన ముస్లింలు అభివృద్ధి చేయాలని చెప్పి ఓవైపు మోడీ అంటుంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీ చెప్తుంది అసలు దీంట్లో ఏదో వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తున్నారు తప్ప దీంట్లో పసలేదన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఈరోజు కూడా అదే చెప్తున్నాం. ముస్లింల వెనుకబాటుతనం పరిష్కారం కోసం అనేకమైనటువంటి ప్రత్యామ్నాయటువంటి మార్గాలు, ప్రణాళికలు రూపొందించాలి. దానికి పరిష్కారం రిజర్వేషన్ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా మతపరమైన రిజర్వేషన్ చెల్లవని చెప్పడం జరిగింది. కాబట్టి అది చెల్లవని తెలిసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి పదే మొదటనేమో ఎన్నికల ప్రణాళికలో 12% ముస్లిం రిజర్వేషన్లు అన్నారు. ఇప్పుడు మాట మార్చేసి ముస్లిం రిజర్వేషన్ కాదు, మతపరమైన రిజర్వేషన్లు కాదు, కానీ ఒక మతానికి సంబంధించినటువంటి వెనుకబాటుతనంతో ఉన్న గ్రూపులను బీసీ ఈ గ్రూపులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు శాతం పెంచుతూ ఉంటున్నాం. అది ఎట్లా చేసినా మత కోణంలోనే ఈ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు కాబట్టి అది చెల్లుబాటు కాదని ఆయన కూడా తెలుసు కాబట్టి ఏదో చేశాను ప్రయత్నం, కానీ అది కోర్టులు అడ్డుకున్నాయనో లేదా కేంద్రంలో అది మాకు పరిష్కారం కాలేదని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అది కేంద్రంకి వెళ్తుంది కాబట్టి మీరు ఢిల్లీ నేతల దగ్గరికి వెళ్ళబోతున్నారా? ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటే వాస్తవంగా కేంద్రం అనేది 50% మించినప్పుడే పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవనేది కోర్టులు ఈ పాటికి 2 సార్లు చెప్పాయి. కోర్టు జోక్యం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి ఎటువంటి మార్గం ఉండదు. ఇవాళ స్వయంగా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి మజ్లిస్ పార్టీ చెప్తున్నది ఈ 8% అదనంగా తీసుకొచ్చి ఉన్న 4% పోగొట్టకుండా చూడండి అని చెప్పి అసెంబ్లీలోను కౌన్సిల్లోను వాళ్ళ సభ్యులు ఏం మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం ఆలోచన చేస్తున్నారు, ఏ దిశలో ఆలోచన చేస్తున్నారు కూడా అందరికీ స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలు ఇవాళ 2 పడకల గదుల ఇల్లు విషయంలో అందులో ముస్లింలకు పేదవాళ్ళకు ఇల్లు కల్పించండి, అభ్యంతరం లేదు. 3 ఎకరాల దళితుల భూమి అన్నారు. అదే రకంగా నిరుద్యోగ యువకులు వారు ఆ నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాల్సి ఈ అంశాలు తెర మీదకి రాకుండా ఉండేదానికి ప్రజల దృష్టి మళ్లించడానికే కొత్త కోణంలో ఈ కులాలు మతాలు తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మేము పల్లెకు వెళ్తాం, గ్రామంలో ప్రజలను సమీకరిస్తాం. ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రాజ్యాంగ విరుద్ధ చర్యలను ప్రజల ముందు పెడతాం. ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాం. ఒకవైపు తెలంగాణలో పార్టీలు చూసుకుంటే టీఆర్ఎస్, ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ కాంగ్రెస్ అంటారా, బీజేపీ అంటారా? ఇవాళ మేము టీఆర్ఎస్కు ధీటుగా అన్ని అంశాల విషయంలో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వలసలు ఈ పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలో సగం మంది మరి పార్టీ ఫిరాయించారు, అధికార పార్టీ వైపు చూశారు. ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు దాదాపుగా
మొత్తం పార్టీ ఫిరాయించినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పట్ల ప్రజలకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఆదరణ లేదు. వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓడిపోతున్నారు. తెలంగాణలో ఓడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు ఏదైతే ఈ రాజకీయ శూన్యత ఉన్నదో టీఆర్ఎస్ను ఢీకొనేదానికి ఇవాళ ఎదుర్కొనేదానికి బీజేపీకి మాత్రమే ఆ బలం ఉంది, ఆ సాహసం ఉంది. దేశవ్యాప్తంగా కూడా మోడీ గాలి ఉంది. మోదీ నాయకత్వం కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందనే భావన ప్రజల్లోకి ఉంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందనే అంశంపైన గ్రామానికి తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ప్రజా ఉద్యమంలా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి లక్ష్మణ్ అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో కలిసి హసీనా, TV9 హైదరాబాద్.